మిత్రుడా, మనం పడేసింది తింటుంది కాబట్టే కుక్కని చులకనగా చూస్తున్నాం. అదే సింహం అంటే భయం. ఎందుకో తెలుసా? అది కష్టపడి సొంతంగా వేటాడి తింటుంది కాబట్టి. తినేది రొట్టె ముక్కైనా కష్టపడి సంపాదించుకోవడం నేర్చుకో. పంచభక్ష పరమాన్నాల కోసం ఒకరి ముందు చేయి ఎన్నడూ చాచాకు. అడుక్కునే చేయి ఎల్లప్పుడూ క్రిందే ఉంటుంది. అలా అడుక్కుంటూ వెళ్తే నీ చేయి క్రిందికి వెళ్ళి చిట్ట చివరికి అగత్పాతాళంలో పడిపోతుంది. జాగ్రత్త. ఇచ్చే చేయి ఎల్లప్పుడూ పైనే ఉంటుంది. అందుచేతనే రాక్షసుడైనా కూడా బలిచక్రవర్తి కీర్తి చిరస్థాయిగా నిలిచిపోయింది. అందుకే మన పెద్దలు అంటూ ఉంటారు కదా, కుక్కలా బ్రతకడం కాదు, బ్రతికినంత కాలం సింహంలా బ్రతకడం నేర్చుకో అని. దీని అర్థం ఏమిటో తెలుసా? అడుక్కొని ఎన్నడూ బ్రతకాలి. ఒకరిచ్చింది ఎన్నడూ అనాయాసంగా వచ్చింది ఎన్నడూ తీసుకోవాలి. కష్టపడి పనిచేసి సంపాదించుకోవడం నేర్చుకో. కష్టపడడంలోనే గొప్పతనం ఉంది అన్నటువంటి విషయాన్ని నువ్వు ఎల్లవేళలా గుర్తుంచుకో. హితుడా, సకుడా, కష్టమే గొప్పది.